Namaste friends, I'm Rani, Samsung Micro Oven Smart Chef, Vijayawada branch. ఈరోజు మీకు సోయా కీమా అనమాట. సోయాతో మనం కీమా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను మీకు. రెసిపీ చాలా బాగుంటుంది, మనకి రోటీస్లో కానీ వాటిల్లో కానీ మొత్తం అన్నిటిలోకి యూజ్ అవుతుంది. ఇది కీమా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు మనం కైమాతో చేస్తాం కదా, అలా కాకుండా నార్మల్గా సోయా కీమా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది కూడా హెల్దీ కూడా మనకి సోయాస్ అనేవి. ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా మీకు తెలియకపోతే చెప్పండి. ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చెప్తాను, ఓకేనా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్ మేకర్ తీసుకొని మనకి ఏంటంటే నానబెట్టుకొని కొంచెంసేపు దాన్ని ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్ని పిండేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. స్మూత్గా ఉండాలి, మరి ఎక్కువ మెత్తగా చేసేకూడదు. ఇలాగా మనకి కీమా కదా ఇలా ఉండాలి. మనకి వచ్చేసరికి దానికి 2 కప్స్ అంటే ఒక 2 టమాటాస్ ఉంటాయి కదా, దాన్ని పేస్ట్ ఇలా చేసుకోవచ్చు. మనం పేస్ట్ చేసుకోవాలి ఇలాగా. మనకు వచ్చేసరికి కాజు పేస్ట్ కొంచెం, మనకి వచ్చేసరికి క్యాప్సికమ్, ఆనియన్, పెద్ద క్యాప్సికమ్ ఒకటి తీసుకోండి, ఆనియన్స్ 2 తీసుకోండి. కొరియాండర్ వచ్చేసరికి మనకి కొరియాండర్ లీవ్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కొంచెం యాడ్ చేసుకోండి. చిల్లీస్ అనేవి 2 ఇలా కట్ చేసి పెట్టుకోండి పీసెస్ కింద. మనకు వచ్చేసరికి జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్గా కొంచెం. మనకు వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట. మళ్ళీ మనకు వచ్చేసరికి సాల్ట్, గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా, గ్రీన్ పీసెస్ 1 కప్ తీసుకోండి ఇలాగా కొంచెం. కర్డ్ వచ్చేసరికి థిక్ కర్డ్ వచ్చేసరికి ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకోండి కొంచెం. జీలకర్ర వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మనకు వచ్చేసరికి పసుపు వచ్చేసరికి కొంచెం పించ్ వేసుకోవాలి మనం. మనకు వచ్చేసరికి మళ్ళీ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసరికి మనకి చిల్లీస్ ఉంటాయి కదా, చిల్లీస్ అనేది ఒక 4-5 తీసుకోండి. చిల్లీ పౌడర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము, అంటే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ. ఈ చిల్లీస్ ఆల్రెడీ మనం ఫ్లేక్స్ యూజ్ చేస్తాము, ఈ పెద్ద చిల్లీస్ కూడా యూజ్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే స్పైసీనెస్ అనేది ఎక్కువ వస్తుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇది ముందుగా మనం ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వచ్చేసరికి మనకి గరం మసాలా, ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఓకేనా? ఈ గరం మసాలా ఇవేంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. మనం అచ్చం నాన్ వెజ్ తిన్న కీమా టైపే వస్తుంది మనకి, అందుకని మనం ఈ 2 తీసుకోవాలి మనం, ఓకేనా? గరం మసాలా, ధనియా పౌడర్, ఓకేనా? ముందుగా మనం ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా సోయా బీన్స్ అనేది ఇలా తీసుకున్నాం కదా, మిల్ మేకర్ని వాటిని పిండేసి మనం బరకగా ఇలాగ పెట్టుకోవాలి. దీంట్లో మనం యాడ్ చేసేవి చెప్తాం. ఫస్ట్ యాడ్ చేసి పెట్టుకోవాలి. మనకు వచ్చేసరికి క్యాప్సికమ్, ఆనియన్స్ కొంచెం యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా చిన్న పీసెస్ కట్ చేసుకోండి, అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారుగా లైట్గా ఆనియన్స్, క్యాప్సికమ్ చాలు మనకి. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2-3 చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి మీరు. గ్రీన్ పీసెస్ ఉన్నాయి కదా, గ్రీన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి మీరు. యాడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ దీన్ని ఏంటంటే మనం కలిపి ఉంచుకోవాలి దీన్ని. ఇది మొత్తం మనం ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కానీ, ఈ గ్రీన్ పీసెస్ కానీ, ఈ చిల్లీస్ కానీ మొత్తం ఈ మనకి
ఈ మిల్ మేకర్లో కలవాలి మొత్తం అంతా. అలా అని పిసకూడదు, నార్మల్గా మిక్స్ అవ్వాలంతే. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, చూసారా కింద కూడా మొత్తం మిక్స్ అయింది. మిక్స్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసిన దాన్ని. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకుందాం. ఇంకో బౌల్ మనకి ఓవెన్ సేఫ్ బౌల్ అనమాట ఇది. దీంట్లో వచ్చేసరికి మనం కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం. మనకి కొంచెం ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోండి. దీంట్లో వచ్చేసరికి మనకి జీలకర్ర ఉంది కదా, జీలకర్ర వేసేయండి. మనకు వచ్చేసరికి జింజర్ గార్లిక్ కోకోనట్ పేస్ట్ అనమాట. ఇది లైట్గా కొంచెం తీసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకున్నాడు చేసుకోవచ్చు, ఇదేం అవ్వదు, కోకోనట్ ఎక్కువ యాడ్ చేస్తాం కదా. మనం ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేద్దాము. మీరు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అప్లై చేసాం కదా మనం, మీరేంటంటే లైట్గా లిడ్ పెట్టుకోండి, అంటే మొత్తం చెమ్మకుండా ఉంటుంది. మైక్రో పవర్ ఒక 1 మినిట్ పెడదాం. ఏంటంటే మనకి చూసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవే కదా, మనం అన్ని సెకండ్స్లో వెళ్ళాలి. సెకండ్స్లో వెళ్తేనే మనకి పర్ఫెక్ట్ అనేది అవుతుంది. మినిట్స్ పెట్టేసి మనం చేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా అది మాడిపోతుంది. డైరెక్ట్గా చూసుకోండి జాగ్రత్తగా. ఈ ఏంటంటే చిన్న చిన్నవన్నీ మనం డైరెక్ట్గా ఏంటంటే నిదానంగా మనం చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండాలి సెకండ్స్లోనే మనం మొత్తం. లిడ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి, ఏంటంటే అటు ఇటు చిమ్మకుండా ఉంటుంది మీకు. మనకి ఆ రోస్టింగ్ ఆ స్మెల్ మొత్తం అంతా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం రోస్ట్ అవుతున్న స్మెల్ వస్తుంది. వితిన్ మినిట్స్లో అవుతుంది, ఇది సెకండ్స్లోనే రోస్టింగ్ అనేది అవుతుంది తక్కువ కాబట్టి. చూసారా మొత్తం ఎలా అవుతుందో. మనకి రోస్టింగ్ త్వరగా అయిపోతుంది, చూసుకోవాలి జాగ్రత్తగా, అందుకనే మాడకుండా. ఇంకొంచెం రోస్ట్ చేసుకుందాం. అయిపోయింది కదా. చూసారా రోస్టింగ్ అయిపోయింది. జింజర్ గార్లిక్ కోకోనట్ పేస్ట్ అనమాట, ఇది బాగా రోస్ట్ అయింది. దీంట్లో వచ్చేసరికి మనం ప్యూరీ, టమాటా ప్యూరీ ఉంది కదా, ప్యూరీ యాడ్ చేసుకోవాలి మనం. ఇది 2 టమాటాస్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాను. ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాం.
దీంట్లో వచ్చేసరికి మనకి చిల్లీస్ ఉన్నాయి కదా, చిల్లీస్ ఇలాగా మనం ఒక 4-5 మనం చేసేదానికి యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. కంపల్సరీ లిడ్ పెట్టండి, కొంచెం బాయిల్ అయ్యిద్ది. ప్యూరీ వేసాం కదా, మైక్రో పవర్ ఒక 2 minutes పెడదాం. చూడండి లిడ్ చాలా గట్టిగా ఉంది. చూసారా, ప్యూరీ యాడ్ చేశాను కదా, మొత్తం కలుపుకోండి. ప్యూరీ చాలా దగ్గరగా అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఇది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోవాలి. థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. కర్డ్ యాడ్ చేశాను కదా, స్వీట్ కార్న్ ఆప్షనల్, ఇది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రెసిపీలో. కొంచెం పసుపు మనం లైట్గా, మనం వచ్చేసరికి మసాలాలు ఉంటాయి కదా, ధనియా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ యాడ్ చేసాం కదా, గరం మసాలా, యాడ్ చేసాం కదా. కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. నేను మసాలా కారం యాడ్ చేస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం తక్కువ వేసుకోండి, బాగుంటుంది మీకు. కొంచెం సాల్ట్, ఆల్రెడీ మసాలాలు ఉంటుంది, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం యాడ్ చేసుకోండి. ఇలాగా మనకి మొత్తం అవుతుంది. ఇలాగా మనకి ఇది ఇప్పుడు థిక్నెస్ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కాజు పేస్ట్ యాడ్ చేసుకుందాం. కాజు పేస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకున్నా ఏమవుతుంది, ఎందుకంటే అది థిక్నెస్ రావడానికి అలా యూజ్ చేస్తాం ఆల్మండ్ కాజు పేస్ట్ అనేది. కొంచెం లిడ్ పెట్టుకోండి, చేయొచ్చు తీయచ్చు. చూసారా మనకి ఇలాగా ఎలా వచ్చిందో గ్రేవీ. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ అలాగే ఉంటుంది, కొంచెం వేసిన ఆయిల్ కూడా మనకి చాలా రోస్టింగ్ అనేది అవుతుంది. ఇది ఏంటంటే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా మారిన తర్వాత మనం అవన్నీ యాడ్ చేసుకోవాలి.
కొంచెం మైక్రో పవర్. తక్కువ టైం పెట్టుకుంటూ వెళ్ళండి, ఒకేసారి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైం పెట్టుకుంటూ చేస్తూ ఉంటే మీకు రెసిపీ తెలుస్తూ ఉంటుంది. అందుకే నేను ఒకేసారి 20 minutes 25 minutes అలా పెట్టకుండా మీకు కొంచెం కొంచెం ఎలాగా ఏంటి అనేది తెలిసేటట్టు నేను కొంచెం కొంచెం పెడుతున్నాను. నేను చూసుకొని స్మెల్ ఒకసారి, అంటే మీకు తెలిసింది కదా గ్రేవీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు దీంట్లో నార్మల్గా మనం వచ్చేసరికి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాం. మనం ఆనియన్ క్యాప్సికమ్ అన్నీ కలిపింది ఇది. మిల్ మేకర్ మనకి త్వరగానే, అంటే ఆల్రెడీ మనం నానబెడతాం కదా, అది స్మూత్నెస్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా, అంటే మనకి ఇది కీమా అవ్వడానికి టైం పడుతుంది కానీ ఈ రెసిపీ ఇప్పుడు మనం దీంట్లో మనం టమాటాలు వేసాం కదా మిక్సీ, ఆ వాటర్ అనేది ఉంటుంది కదా, వాటర్ మనం పోసుకోవాలి. కాజు పేస్ట్ ఉంది కదా, మనకి దీంట్లో కొంచెం లైట్గా, అంటే వాటర్ ఇంకా పడతాయి, మనకి బాయిల్ అవ్వాలి ఇదంతా దగ్గరగా. మీకు ఏమన్నా ఇంకా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసాం కదా, కొరియాండర్ కూడా యాడ్ చేసేసేయండి. పెడతాం కదా, లైట్గా వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇది మనకి బాగా దగ్గరగా అవ్వాలి.
కావాలంటే లిడ్ పెట్టుకోవచ్చు. మనం టైం పెట్టుకున్నాం కొంచెం 8 minutes. మనం లిడ్ పెట్టుకోవచ్చు, లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం బౌల్కి ఎక్కువగా ఉంటే లిడ్ కొంచెం పొంగిపోయినట్టు ఉంటుంది కాబట్టి అలా తీసుకోవద్దు. కర్రీ ఏమవుదు. ఒక 2 minutes అయిన తర్వాత లిడ్ పెడతాం. ఒకసారి వాటర్ చూసుకోవాలి, అదంతా వాటర్లో బాగా థిక్నెస్ రావాలి, మరగాలి, బాగా బాయిల్ అవ్వాలి. మనకి ఇది చాలా దగ్గరగా థిక్నెస్ వస్తుంది, బాగా దగ్గరగా అవ్వాలి. చూసారా మనకి ఎలా ఉందో. మన క్యాప్సికమ్ బటానీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా అయిపోతుంది మొత్తం అంతా. అయిపోయింది వాళ్ళు తెచ్చడమే. రోస్ట్ అయిన కదా ఇంకా బాయిల్ అవ్వాలి దగ్గరగా. బాగుంది. మనకు వచ్చేసరికి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. ఎందుకంటే కుక్ అయితేనే ఆయిల్ అనేది మనకి పైకి అలా వస్తుంది మొత్తం అంతా. మనం ఆ 3 minutes కూడా పెట్టేసుకొని తీసేసుకుందాం ఒకసారి కలిపి. సరే థిక్నెస్ వస్తుంది, బాగుంటుంది. ఆ 3 minutes కూడా మనం పెట్టి తీసేద్దాము. అయిపోయింది కదా 40 seconds. అయిపోయింది కదా, ఒకసారి తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోతుంది, స్మెల్ కూడా తెలుస్తుంది. చూసారా మనకి మొత్తం మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా అదేంటంటే పైకి అలా తేలుతుంది. అంటే మనం వేసిన ఆయిల్ అలాగే ఉంటుంది, కావాలంటే తీసేసుకోవచ్చు మనం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం కుక్ చేసుకోవచ్చు ఇలాగా. ఈ రోటీస్లో కానీ లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. స్పైసీనెస్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా స్పైసీనెస్ ఏమైనా తక్కువైతే ఒకసారి ప్రిపేర్ చేయండి. అంటే ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. చిల్లీస్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ స్పైసీనెస్ అనేది కనబడుతుంది మనకి. రెడ్డిష్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ కావాలి అనుకుంటే చిల్లీస్ బదులు చిల్లీ కారం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. చూసారా మొత్తం పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. స్వీట్ కార్న్ అవన్నీ యాడ్ చేసుకుంటాం, చాలా బాగుంటుంది. మనకి చాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చెప్పా కదా, చీజ్ ఒక దాంట్లో యాడ్ చేసుకొని దీనిపైన యాడ్ చేసుకొని కొంచెం 2-3 minutes పెట్టుకుంటే చీజ్ మొత్తం అంతా కరిగి థిక్నెస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అది చాట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.